హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎలాంటి బిజినెసెస్ స్టార్ట్ చేయకూడదు అని తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్కమ్ సరిపోక ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం, సో దట్ వీ కెన్ మేక్ గుడ్ మనీ అండ్ వెల్తీగా అవుదాం, రిచ్ అవుదామని అనుకుంటారు. కానీ చాలామంది ఏ బిజినెస్ చేయాలో తెలియక పప్పులో కాలేసి డబ్బులని ఓడగొట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. సో ఈ వీడియోలో మనం ఎలాంటి బిజినెసెస్ స్టార్ట్ చేయకూడదు, బికాజ్ ఇందులో చాలా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఈ ఐడియా ఉంటే ఈ వీడియో మీకోసమే, సో దట్ యూ మేక్ ద రైట్ డెసిషన్ అండ్ బికమ్ రిచ్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. ఆల్రైట్, మీరు కనుక నా వీడియో కానీ యూట్యూబ్ ఛానల్కి కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. నేను చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి చాలా మాట్లాడుతూ ఉంటాను. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి 5 బిజినెసెస్ దట్ యూ షుడ్ అవాయిడ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టార్టింగ్ బిజినెస్. ఓకే, ఈ 5 బిజినెస్ మాత్రం అసలుకి చేయకండి. ఇందులో కొన్ని నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఐ లాస్ మనీ అండ్ టైమ్, అండ్ అదేంటి అనేది మీకు ఇవాళ షేర్ చేస్తాను. నెంబర్ 1 బిజినెస్ వచ్చేసి రెస్టారెంట్ బిజినెస్. సో రెస్టారెంట్ బిజినెస్ అనేది మీరు చూస్తూ ఉంటారు, చాలామంది మీ ఏరియాలో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసిందంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం, అండ్ దీనికి మనము సెటప్ కానీ అండ్ మెనూ కానీ చాలా చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన డేటా ప్రకారం వచ్చేసి ఇక్కడ అబౌట్ 60% ఆఫ్ ద రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఫస్ట్ 1 yearలో క్లోజ్ అయిపోతాయి. సో ఇది రీసెర్చ్ అండ్ ఇది మేజర్ ఇండియన్ సిటీస్లో. సో ఇందులో మెజారిటీ ఆఫ్ ద ఫెయిల్యూర్ రేటు ఎక్కువ ఉంటుంది. అండ్ దీనికి కావాల్సింది, మీరు ఒకవేళ చెఫ్ అయి ఉంటే మీరు స్టార్ట్ చేసే బిజినెస్ దట్ వుడ్ బి గుడ్. బట్ ఏదో బయటికి వెళ్తే ఒక చెఫ్ని తీసుకొస్తా, జనాలందరినీ లైక్ ఐ హైర్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ సెటప్ పెడతాను అంటే కష్టం. ఎందుకంటే ఇవాళ రేపు అంత స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ అన్ని నడుస్తున్నాయి. క్లౌడ్ కిచెన్ అనేది మీరు చూడొచ్చు. ఆ విధంగా మీకు లో కాస్ట్ ఉంటుంది, అండ్ ఎప్పుడైనా ఆర్డర్ లైక్ యూ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు దట్ పర్టికులర్ ఏరియా. క్లౌడ్ కిచెన్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. సో రెస్టారెంట్స్ అనేది చాలా ఆపరేషన్ కాస్ట్ అండ్ ఫైనాన్షియల్గా చాలా బర్డెన్ పడుతుంది. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్సో. గల్లీకి ఒక 2-3 రెస్టారెంట్లు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఐ హోప్ యూ నాట్ కన్సిడర్ రెస్టారెంట్ ఇన్ 2024. మేబీ క్లౌడ్ కిచెన్ అనేది ఒకసారి చూడండి. ఆ విధంగా మీకు డెఫినెట్లీ మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నెంబర్ 2 వచ్చేసి టెక్ స్టార్టప్. సో ఇదేంటి, టెక్ స్టార్టప్లో ఒక్కొక్కరు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, టెక్ స్టార్టప్ ఎందుకు వద్దంటున్నాం? దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్టప్ దట్ మేక్ మనీ, దట్ జనరేట్ ప్రాఫిట్స్, అండ్ స్టార్టప్ దట్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్టర్నల్ ఫండింగ్. ఎవడో ఇన్వెస్టర్ డబ్బులు పెడితే కానీ మీ స్టార్టప్ నడవదు అన్న సిచ్యువేషన్లో ఉంటే అలాంటి దానికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే చేతులు కాల్చుకోవడం తప్ప ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టే డేటా ప్రకారం ఇక్కడ 90% ఆఫ్ టెక్ స్టార్టప్స్ విల్ ఫెయిల్ ఇన్ ఫస్ట్ 5 years. సో ఇక్కడ ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీకు మార్కెట్ ప్రోడక్ట్ ఫిట్ అనేది తెలీదు. ఏదో ఒక ఐడియాతోని పోయి ఇన్వెస్టర్ దగ్గర పిచ్ చేస్తారు, ఓకే డబ్బులు వస్తాయి, అంత ఓకే నేను వాల్యుయేషన్ గేమ్ అంతా ఆడతారు, అండ్ అట్ ద ఎండ్ దెర్ ఆర్ నో ప్రాఫిట్స్ అండ్ పీపుల్ విల్ ఫెయిల్. సో లాట్ ఆఫ్ టెక్ స్టార్టప్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఒకవేళ మీరు కనుక స్టార్టప్ ఏదైనా పెడితే అది ఓన్లీ నేను ఫండింగ్ ద్వారానే నడిపిస్తా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎట్ ద ఎండ్ బిజినెస్ అనేది ప్రాఫిట్స్ మీద నడుస్తుంది, రెవెన్యూ మీద నడుస్తుంది. ఏ రెవెన్యూ చేయను, అన్ని లాస్లోనే పోతా, డబ్బులు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. పేటిఎం కానీ స్విగ్గీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఫండింగ్ చేస్తే కానీ తప్ప నడవాయి. అండ్ వీళ్ళంతా గేమ్ అంతా వాల్యుయేషన్ మీద ఉంటుంది. నా వాల్యుయేషన్ 1 billion, లైక్ బైజూస్ చూస్తే లాస్ట్ ఇయర్ అది ఒక 1 billion వాల్యుయేషన్ ఉండే, అంటే 8,000 కోట్లు ఎంతో ఉండే. ఇప్పుడు చూస్తే 0 అయిపోయింది, ఎందుకంటే అక్కడ ప్రాఫిట్స్ లేవు. సో ఏదో ఇన్వెస్టర్ పెడతారు డబ్బులు అన్న ఒక కూల్ అనేది జనరేట్ అయింది న్యూస్లో. ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవడం ఏదో ఫండింగ్ రాగానే, కానీ అక్కడ మ్యాటర్ ఏముండదు, బిజినెస్ ఏముండదు, రెవెన్యూ ఏముండదు, ప్రాఫిట్ ఏముండదు. ఉట్టి డబ్బులు రేజ్ చేసినా అని చూపెట్టుకోవడానికి తప్ప ఏం లేదు. సో ఒకవేళ మీరు నిజంగా లాంగ్ టర్మ్ గేమ్ ఆడాలి, లైక్ ఐ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్, ఫోకస్ ఆన్ ప్రాఫిట్స్, నాట్ ఆన్ ద ఫండింగ్ is good, but at the end what product you sell and product market fit is very important.
నెంబర్ 3 వచ్చేసి ట్రావెల్ ఏజెన్సీస్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయకండి. సో ఇవాళ రేపు జమానాలో మొత్తం మేక్ మై ట్రిప్ వచ్చేసింది, ఇంకేనో ఆన్లైన్ వచ్చేసాయి పోర్టల్స్. ఎవరు వెళ్ళి అక్కడ ట్రావెల్ ఏదో కొందరు వెళ్తారు కావచ్చు, లైక్ టెక్నాలజీ తెలియని వాళ్ళు. అండ్ ఇవాళ రేపు మీరు డీప్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ట్రావెల్ వెబ్సైట్స్ కూడా, మంచి కూపన్స్ ఇస్తున్నారు. సో మీరు కనుక ఒకవేళ ట్రావెల్ ఏజెన్సీ కానీ అలాంటిది ఏమైనా పెడతామనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ ఆస్క్ యూ టు రీకన్సిడర్. అలాంటివి చేయకండి, ఎందుకంటే మీరు డబ్బులు పొడగొట్టుకుంటారు. అండ్ ఇక్కడ అంత అకార్డింగ్ టు డేటా ఇక్కడ యాక్చువల్లీ ట్రెడిషనల్ ట్రావెల్ ఏజెన్సీస్ అనేది డిక్లైన్ అవుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ గెటింగ్ క్లోజ్. లైక్ ఒకప్పుడు ఉంటుండే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఫ్లైట్ టికెట్స్ అమ్మడం కానీ, లేకపోతే టూర్ ప్యాకేజెస్ అమ్మడం కానీ ఉంటుండే. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, పెద్ద పెద్ద స్టార్టప్స్ వచ్చాయి. అండ్ దే ఆర్ మేకింగ్ లైఫ్ ఈజీ ఫర్ మెనీ ట్రావెలర్స్. అండ్ కస్టమైజ్ చేస్తున్నాయి అండ్ డీప్ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి బికాస్ దే ఆర్ ఫండింగ్ ఆల్సో. అండ్ ఇలాంటిది ఏమైనా ఉంటే మీరు చేయకండి. ఆల్రైట్. నెంబర్ 4 వచ్చేసి ఈ బట్టల షాప్ పెడతారు, ఫ్యాషన్ బొటిక్స్ అని. ఎక్కడ ముంబైకి వెళ్ళి లేకపోతే ఇంకెక్కడికెళ్ళో బట్టలు తీసుకొచ్చి అమ్ముతారు, ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది గుడ్, అది ఒక లెవెల్ వరకు గుడ్. బట్ అట్ ద ఎండ్ ఇప్పుడు జూడియో వచ్చింది టాటా వాళ్ళది కానీ, లేకపోతే చాలా యాప్స్ వచ్చాయి విచ్ ఆర్ గివింగ్ యూ డీప్ డిస్కౌంట్. అగైన్ వాళ్ళకు చాలా ఫండింగ్ ఉంటుంది అండ్ యూ కాంట్ బీట్ దెమ్. ఓకే, సో బట్టలు తీసుకొస్తారు పెడతారు, కానీ ఎన్నో చూశాను నేను, చాలామంది చేస్తారు ఇలా తక్కువ బట్టలు తీసుకొచ్చి డూప్లికేట్ మాల్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఓకే, కూల్, ఒక లెవెల్ వరకు కాలేజ్ పిల్లలకు వరకు కూల్, కానీ అది అంత లాంగ్ టర్మ్ గేమ్ కాదు అది. అండ్ బట్టల మీద కూడా అంత ప్రాఫిట్ ఎంతో లైక్ ఓకే తీసుకొస్తా 50% ఉంటుంది కావచ్చు, కానీ బట్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఎ లాట్. యూ కాంట్ స్కేల్ దట్ బిజినెస్. ఎప్పుడైనా బిజినెస్ చేసినప్పుడు స్కేలబుల్ బిజినెస్ ఉండాలి. ఇక్కడ ఉండి నేను మొత్తం ఆన్లైన్లో ఎలా అమ్ముతాను అనేది చూడాలి ఎప్పుడు కానీ. అంతేగాని నేను ఇక్కడ షాప్ పెడతా, ఈ చుట్టుపక్కల ఏరియాలు అందరూ వచ్చి కొంటారంటే నీకు రేపు ఇంకోటి కాంపిటీషన్కి వస్తాడు, నువ్వు ఎక్కడ కొన్నావో అక్కడే కొంటాడు వాడు, అంతకంటే తక్కువ అమ్ముతాడు. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఓకే, ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది బట్టల షాప్ పెట్టడం కానీ, బొటిక్ షాప్ పెట్టడం కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు థింక్ బిగ్ అండ్ స్టార్ట్ న్యూ ఐడియాస్. గో టు ఆన్లైన్ అండ్ సెల్, బట్ ఫిజికల్ స్టోర్కి మాత్రం ఎప్పుడు వెళ్ళకండి. ఓకే. నెంబర్ 5, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేయకండి. నా లైఫ్లో నేను చెప్పేసిన పెద్ద తప్పు ఏంటంటే ఒకప్పుడు క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేసేది అండ్ ఒక డ్రైవర్ని హైర్ చేసుకున్న వెన్ ఐ వాజ్ డూయింగ్ జాబ్. అండ్ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రైవర్ నడిపే బదులు నేను నడిపేది, జాబ్ చేసినాక నేను నడిపేది, ఎందుకంటే డ్రైవర్ రాకపోతుండే. అండ్ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుండే బండికి, లైక్ బ్రేక్ డౌన్ కావడం కానీ, ఆయిల్ చేంజ్ కావడం కానీ, మెయింటెనెన్స్ కావడం. ఎందుకంటే క్యాబ్ అంటే చాలా తిరుగుతూ ఉంటుంది, ప్రతి రోజు ఎన్నో కిలోమీటర్ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం క్యాబ్ అటాచ్ చేస్తాం ఎవరికన్నా, ఏజెన్సీకి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్కి కానీ, లేకపోతే నా క్యాబ్ వచ్చేసి అప్పుడు నేను గూగుల్ ఆఫీస్కి అటాచ్ చేశాను. చాలా పెద్ద ప్రాబ్లం అయింది, ఎందుకంటే ఎవడైతే థర్డ్ పార్టీ వెండర్ ఉంటాడో వాడు నాకు డబ్బులు ఇవ్వకపోతుండే. వాడు లైక్ ఈ యూస్ టు ఇంట్రెస్ట్కి తిప్పుకుంటుండే, మాకు డబ్బులు ఇవ్వకుండా. ప్రతి వారం నేను వెళ్ళి అక్కడ కూర్చుంటుండే ఆఫీస్లో, డబ్బులు ఇస్తారేమో అనేది. ఇప్పుడు సేమ్ కూడా ఓలా ఊబర్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అయింది. అందరికీ జనాలకు డబ్బులు ఇచ్చి అందరికీ క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేయడం కూల్ అనే విధంగా చేశారు. ఇప్పుడు మీకు కమిషన్స్ ఏం రావట్లేదు, చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో క్యాబ్ బిజినెస్లో. క్యాబ్ బిజినెస్ అనేది చాలా స్ట్రగ్లింగ్ బిజినెస్. ఓకే నేను క్యాబ్ కొంటాను, సెకండ్ హ్యాండ్ క్యాబ్ కొంటాను, ఫస్ట్ హ్యాండ్ క్యాబ్ ఏదో కార్ కొని తిప్పుతానంటే మీరు చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిప్పగానే మీకు డొక్కు బండి అవుతుంది, దాన్ని అమ్మడం కూడా కష్టం. అండ్ మీకు వచ్చిన రిటర్న్స్ కూడా పెద్దగా ఏముండవు. దాని బదులు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఆఫ్టర్ 3 years 4 years బెటర్. ఎందుకంటే దీనికి ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, డీజిల్ ఖర్చులు కానీ, మెయింటెనెన్స్ ఖర్చులు కానీ. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కానీ, నేను తెలుసుకుంది, నేర్చుకుని, చూసింది ప్రకారంగా కానీ, టాప్ 5 బిజినెసెస్ దట్ యూ షుడ్ నాట్ స్టార్ట్. ఒకవేళ మీకు ఇలాంటి ఐడియా ఏమైనా ఉంటే విరమించుకోండి. ఇది బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదో నేను చెప్పాను కదా అని మీరు ఫెయిల్ అవుతారని కాదు, కానీ నేను ముందే వార్న్ చేస్తున్నాను అలా, సో దట్ యు ఆర్ వెరీ కేర్ఫుల్. అండ్ మీకు తెలిసిన బిజినెస్ ఏదైతే చేశారో ఫెయిల్ అయిందో, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ వాట్ యూ థింక్ హై ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది అండ్ అందులో ప్రాఫిట్ ఎప్పుడు ఉండదు. ఎవరైనా
చేద్దాం అనుకుంటే వాళ్ళు కామెంట్స్ చూసి నేర్చుకుంటారు. మేక్ షూర్ దట్ యూ కామెంట్ వాట్ ఈస్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టింగ్ బిజినెస్ అండ్ ఒకవేళ ఫెయిల్యూర్ అయి ఉంటాయి. రైట్, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. అండ్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, సో దట్ వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. రైట్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్.